అలా కొంచెం కలిపేసి చిన్న గ్లాస్ శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ నమః. ఎవరు? శివాయ గురవే నమః. ఓం నమః శండిగాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ. శ్రీకృష్ణ శరణమమ. శ్రీకృష్ణ శరణమమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి గామినిలో 229వ రోజు ప్రవచనం. అయ్యా ముందర ఇవాళ రామచరితమానస్తో ప్రారంభం చేయాలి. చక్కగా ఇవాళ శ్రావణ మాసపు నవమి కూడా మహర్నవమి, ఆయన పుట్టినరోజు. సామాన్యంగా నవమి ఆయన కళ్యాణం చేసి దశమి ఆయన పట్టాభిషేకం చేస్తారు. కాబట్టి ఇవాళ ఆ పట్టాభిషేకం చాలా మంచి ముహూర్తం అని చెప్పారు. బ్రాహ్మణులు కూడా అదే చెప్పారు. అయ్యా ఆలస్యం చేయకండి, చేసేసేయండి. సరే, ఎలా జరుగుతుందో వివరాలు జాగ్రత్తగా చూద్దాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చౌపాయి. ప్రభు విలోకి ముని మన అనురాగా తురత్ దివ్య సింహాసనమాగా రవి సమతేజ భరణి న జాయి బైటే రామ ద్విజన సిరునాయి జనక సుతా సమేత రఘురాయి పేకి ప్రహర్షే ముని సముదాయి వేద మంత్ర తబ్ ద్విజన ఉచారే నభసుర ముని జయ జయతి ముని జన జయ జయతి సుకారే. ప్రథమ తిలక వశిష్ఠ ముని పుని సబ్ విప్రనః ఆయసు దీన్ః సుత విలోకి హర్షి మహతారి బార్ ఆరతి ఉతారి. విప్రనః దాన వివిధ విధి దీన్హే జాచక సకల అజాచక కీన్హే సింహాసన పర్ త్రిభువన సాయి దేకి సురనః దుందుభి బజాయి. శ్రీరామచంద్రుని గాంచి వశిష్ఠ మహర్షి ప్రేమ పరవశుడ ఆయన ఒక దివ్య సింహాసనం తెప్పించాడు. తెప్పించి అది సూర్య తేజస్సును మించి ప్రకాశించుచుండెను. సింహాసనం సూర్య తేజస్సును మించి దాని సౌందర్యము వర్ణనాతీతం. దాని సౌందర్యం శ్రీరామచంద్ర ప్రభు బ్రాహ్మణులకు నమస్కరించి ఆ సింహాసనంపై ఆసీనుడయ్యను. బ్రాహ్మణులకు నమస్కరించి ఆయన ఆ సింహాసనం మీద ఆసీనుడు. జనక సుత అయిన సీతతో
ఆ శ్రీరామచంద్రుని చూచి మునులు అత్యంత హర్షోల్లాసములతో విలసిల్లిరి. వాళ్ళు జనకసుతతో కూడినటువంటి జానకీ సమేతమైనటువంటి ఆ శ్రీరాముని చూసి ఆనందోల్లాసంలో జయ జయ ధ్వనులు మిన్నంటేటట్టు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ రామ జై జయ శ్రీరామ వాళ్ళు దిక్కులు పిక్కటిల్లేలాగా చెప్పారు. బ్రాహ్మణులు వేదమంత్రములు పఠించి బ్రాహ్మణులు వేదమంత్రాలు పఠించారు. ఆకాశం నుండి దేవతలు మునులు శ్రీరామునికి జయము జయమను నినాదములను గావించి అది ఆకాశములు దేవతలు మునులు శ్రీరాములకు జయం అని పలికారు. మొట్టమొదట వశిష్ఠ మహాముని శ్రీరామునకు తిలకము దిద్దెను. చక్కగా తిలకం దిద్దాడు. పిమ్మట బ్రాహ్మణులు అందరినీ తిలకమును ఉంచుండని ఆదేశించారు. అది అప్పుడు బ్రాహ్మణులు అందరూ వచ్చి ఆయనకి తిలకం దిద్దారు. పుత్రుని పట్టాభిషేక మహోత్సవమును చూసి తల్లులు అత్యంత ఆనందము నొందిరి. వారు మాటి మాటికి మంగళహారతులను ఎత్తిరి. వాళ్ళు చాలా తల్లులు ముగ్గురు కూడా కైకేయితో సార్ పాప ఆవిడ తప్పు లేదండి. కాబట్టి ఆవిడ స్వామి చెప్పారు. వాళ్ళు మాటి మాటికి ఆయనకి మంగళహారతులు ఇచ్చారు. బ్రాహ్మణులకు అనేక దానములను వసంగిరి. అది బ్రాహ్మణులకు అనేక దానాలు ఇచ్చారు. అర్ధులకు తృప్తికరముగా దానములను ఇచ్చి అది అర్థులు ఎవరైనా ఉన్నారు అర్థాత్ డబ్బు కోరచ్చు, స్వర్ణం కోరచ్చు, ఏదైనా కోరచ్చు. వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే ఇచ్చేసారు. తర్వాత అర్ధులకు తృప్తికరముగా దానములు ఇచ్చిరి. ముల్లోకములకును ప్రభువు శ్రీరామచంద్రుడు సింహాసనంపై విరాజులుచుండగా ఆ వైభవును కాంచి దేవతలు నగారాలను మ్రోగించి ఆ సమయం చూసి దేవతలు నగారాలు దేవదుందుభులు మోగినాయి. తర్వాత నవదుందుబి బాజహి విపుల గంధర్వ కిన్నర గావహి నాచయి అపచర బృంద పరమానంద సురముని పావహి భరతాది అనుజ విభీషణాంగద హనుమదాది గహే ఛత్ర చామర వ్యజన ధను అసి చర్మ శక్తి విరాజతే శ్రీ సహిత దినకర వంశభూషణ కామ బహుచబి సోహి నవ అంబుధర పరగాత అంబర సుర మనమోహి ముకుటాంగదాది విచిత్రభూషణ అంగనిహి ప్రతిసజే అంబోజ నయన విశాల ఉరభుజ ధన్య నర నిరకంతి జే ఆకాశమున దుందుబిన ద్వానములు వీణుల విందుగా వినిపించెను. గంధర్వులు కిన్నరులు ప్రభు యొక్క యశో వైభవములను దివ్యాంగనలు నాట్యములు చేయుచుండిరి. దేవతలు మునులు పరమానంద భరితులైరి. భరత లక్ష్మణ శత్రుఘ్నులను విభీషణుడు అంగదుడు హనుమంతుడు సుగ్రీవుడు వరుసగా ఛత్రము చామరములు వ్యజనము ధనసు ఖడ్గము డాలు శక్తిని గైకొని ప్రభువును ఒక్కొక్కరు పెట్టారు. అదే ఆర్డర్ లో. ఏ ఆర్డర్ అంటే మొదటి చెప్తున్నాను. ఫస్ట్ ఎవరమ్మా? భరతుడు ఛత్రం పట్టుకున్నాడు. లక్ష్మణ శత్రుఘ్నుడు చామర. ఇది రామ పట్టాభిషేకం. భరతుడు ఇలా ఛత్రం పట్టుకున్నాడు. అటు ఇటు లక్ష్మణుడు శత్రుఘ్నుడు చామరాలు వీస్తున్నారు. విభీషణుడు వ్యజనం. వ్యజనం అంటే ఇది మన దాని పేరండి విషణగా. అది కూడా పట్టుకున్నాడు. అంగదుడు ఒక ధనుసును, హనుమంతుడు ఖడ్గాన్ని, సుగ్రీవుడు డాలు పట్టుకున్నాడు. సూర్యవంశ విభూషణుడైన శ్రీరామచంద్రుడు సీతాదేవితో కూడి కోటి మన్మధుల సౌందర్యములతో శోభిల్లుచుండెను. ఈ కోటి అని మనకి చెప్తున్నాం కానండి, కోట్ల 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 నుంచి కోటి కోట్లు టు ది పవర్ ఆఫ్ కోటి వేసుకుంటున్నా ఆయన సౌందర్యానికి దిగదుడిపోయి
సజల మేఘము వలనున్న ప్రభు సజల మేఘ అంటే జలముతో కూడినటువంటి మేఘములాగా నల్లగా ఉన్నది. సుందర నీల శరీరంపై శోభిల్లు పీతాంబరము దేవతల మనసులో కూడా ముగ్ధమనుచుచున్నది. ఆయనేమో మకంగా ఉన్నాడు, పీతాంబరం చక్కగా పట్టు. ఇది దేవతల మనసులు కూడా కన్ను తిప్పుకోలేకపోతున్నారు ఆయన చూసి. మస్తకమున కిరీటము, అది బాహులయందు భుజకీర్తులు, మస్తకమునందు కిరీటం పెట్టారు. ఆ కిరీటం పెడుతూ చక్కటి పద్యం రాశారు. ఎవరు? అంగండి బాబు రాశారు. నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యంబైన సూర్యాన్వయోద్భవ రాజన్యులు మునుదాల్చి అని చెప్తారు. నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యంబైన సూర్యాన్వోద్భయోర్వ రాజన్యులు మునుదాల్చి. ఈ పాలింపు ప్రజానురంజకముగా అని వశిష్ఠుడు మొత్తాన్ని పెడతారు. మస్తకమున కిరీటము, బాహుల యందు భుజకీర్తులు మొదలగు అద్భుతాభరణములు సర్వాంగముల యందును అలంకరింపబడి ఉండెను. సర్వాంగముల వేళ్ళకి కానీ మణికంకులు కానీ ఆభరణాలు కూడా అండి ఆ శరీర అవయవములు పెట్టుకోదగినట్టు ఉండాలి. ఉంది కదా అని చెప్పి ఇప్పుడు అలాంటి వాడు పెట్టుకున్నాను ఆభరణానికి అది వెలవెలబోతుంది. చక్కటి ఆ శరీర నిర్మాణం ఉన్నవాడు పెట్టుకున్నాడు. ఆభరణానికి ఆభరణం అంటే డబ్బు ఉంది కదా అని ఆభరణాలు పెట్టుకోకూడదు. దానికి పెట్టుకోదగిన ఇది ఉంటేనే, శరీరం ఉంటేనే పెట్టుకోవాలి. అది భగవద్గీత. తర్వాత ప్రభు యొక్క కమల దళములు వంటి విశాల నేత్రములను, విపుల వక్షస్థలమును, పొడవైన బాహులను దర్శించు మానవుల జన్మములు ధన్యములు. ఎటువంటి అంటే శ్రీరామచంద్ర ఆజానుబాహం అరవింద దళాయ దాక్ష రామం నిశాచర వినాశకరం. చక్కగా ఆజానుబాహుడు అంటే పొడవైన వాళ్ళని కాదు అర్థం. నుంచుంటే ఈ చేతులు మోకాళ్ళకి దగ్గర రావాలి. ఆయన ఇంకో విషయం ఏంటి? విశాల వక్షస్థ కమలం అంటే ఆ దర్శించినటువంటి వాళ్ళ పుణ్యం శోభా సమాజ ఎవరు? కాకభూషుడిని గరుత్మాతుడు చెప్తున్నారు. శేషశ్రుతి మహేశ భిన్న భిన్న అస్తుతి గయేసుర నిజ నిజ ధామ బందీ వేష తబు आये जहाँ श्री राम प्रभु सर्वज्ञ की नाति आदर कृपा निदान लकेउ न काहू मरमन कछु लगे करण గుణగాన కాకాభూషుడి పలుకుచున్నాడు. గరుత్మంతుడితో చెప్తున్నాడు. ఏమనంటే, ఓ పక్షిరాజా, గరుడా, ఆ దృశ్య శోభ, ఆ సమాజ ప్రత్యేకత, ఆ సందర్భ వైశిష్టము వర్ణనాతీతములు. ఆ రామ పట్టాభిషేక ఘట్టం, ఆ సమాజం అంటే ఆ సభ, ఆ వైభవం వర్ణించలేను ఆయన. వాటిని నేను వర్ణింపచాలను. వేదములు, శేషుడు, సరస్వతి దేవి దీనిని నిరంతరము వర్ణించుచుందురు. అది వేదములు, శేషుడు, సరస్వతి వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు. ఆ దృశ్యానందము పరమేశ్వరునికే ఎరుక. అది ఆ దృశ్యానందం తెలిసినటువంటి వాడు ఒకడే. దేవతలు అందరిలో వివిధ రీతుల స్తుతించి తమ తమ స్థానములకు వెళ్ళిపోయి వాళ్ళందరూ రకరకాలుగా శ్రీ దేవతా కొరత స్థుతి, రామస్థుతి చేసి వాళ్ళ నిజ స్థానంలో పురుషులు వందిమాగతులు వేషములో వచ్చిరి. అప్పుడు ఇద్దరు వేద పురుషులు వందిమాగతుల రూపంలో వచ్చారు. కృపానిధియు సర్వజ్ఞుడవును అయిన ప్రభు వారిని సాదరముగా ఆహ్వానించారు. ఈ వచ్చిన వారు వేద పురుషులు అను రహస్యమును ప్రభు తప్ప ఎవరు ఎరుగరు. అది వచ్చిన వాడు మామూలు అనుకోండి, కానీ వేదమే
ఋగ్యజుస్సామాధర్వణ రూపములు వందిమాగధ రూపంలో వచ్చాయి. వారు ప్రభు గుణములను గానము చేయసాగి. వాళ్ళు ప్రభు గుణములు అందరూ అనుకున్నారు ఏ మామూలు వందిమాగధులు అడుగు, కానీ వాళ్ళు వచ్చినటువంటి అది సాక్షాత్తు వేద పురుషులు అన్న విషయం తెలిసిన వాళ్ళు ఒకళ్ళే అక్కడ. ఎవరు? శ్రీరామచంద్ర. వేద పురుషులు శ్రీరాముని స్తుతించుట. అది వేద పురుషులు శ్రీరాముని స్తుతించుట. కాబట్టి ఇది ఒక విధంగా వేదమే. వేదం చెప్తే వేదం కాకుండా ఇంకోటి చెప్పదుగా. కాబట్టి వేదం వేదం లాగానే ఏమిటంటే చెప్పండి. జయ సగుణ నిర్గుణ రూప. జయ సగుణ నిర్గుణ రూప. నాకు తెలిసింది నేను చెప్పేస్తాను. జయ అంటే నీకు జయము కదా. ఎటువంటి వాడి? నువ్వు సగుణము నువ్వే, నిర్గుణము అంటే ఏ గుణములు నిర్వికారము. వికారము లేనిది అంటే ఏంటి? పుట్టుట, పెరుగుట, ఒక స్థితిలో ఉండుట, నెమ్మదిగా క్షీణించుట, నశించుట, ఇది వికారం. షడ్వికారములు ఉంటాయి మనకి, మనందరికీ ఉన్నాయి. ఇది ఫ్రమ్ డేట్ ఆఫ్ బర్త్ టు డేట్ ఆఫ్ డెత్. ఇవేవీ లేనటువంటి వాడు. ఇంకోటి అంటే 6 గుణములు ఉన్నటువంటి వాడినే భగవంతుడు అన్నాడు. కాబట్టి అటువంటి నిర్వికార స్వరూపుడివి నువ్వే, ఏ గుణములు లేవు. అదే సాంఖ్యయోగం. ఇక సగుణ సాకార రూపంలో నీకు ఎట్లా ఉంటుందంటే అర్చన ఉంటుంది. సగుణం అంటూ ఉంటే కదా వాళ్ళని పిలవడం, వాళ్ళ కాళ్ళ కడగడం, చేతులు కడగడం, పలహారాలు పెట్టడం. కాబట్టి సగుణము నువ్వే, నిర్గుణము నువ్వే. ఇది ఎలా అవుతుందంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకని ఆయన సర్వాంతర్యం. ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తుందంటే ఇక్కడ మనుషుల్లో మళ్ళీ 2 రకాలుగా ఉంటారు. ఈ సగుణ సాకారాన్ని చక్కగా అర్చించేటువంటి వాళ్ళు. ఈయన సగుణంలో ఉన్నాడు కాబట్టి ఈయన కేవలం ఇదే అనుకునేటువంటి వాడు రాక్షసుడు. అనాథుడు ఎప్పుడో పోయాడు అనుకోకండి. ఈయన అది మాత్రమే. అందుకే గురుగీతలో చక్కటి మాట చెప్పారు. సాలగ్రామమును శిల అంటే రాయి, మంత్రములు ఉన్నవి అక్షరములు. గురువు మనలాగే కరచరణములు ఉన్నటువంటి వ్యక్తి అనుకునేవాడే అసలు పాపాత్ముడు. అక్షరములు ఏమిటంటే నువ్వు వాటికి ఒక ఆకారాన్ని ఇచ్చావు. ఎందుకంటే నీ ఐడెంటిఫికేషన్ కోసం. అక్షరం అంటే ఏంటి పని? సౌండ్. సౌండ్కి ఆకారం ఉంటుందా? ఇప్పుడు అది ఉండదు. కాబట్టి తెనాలి రామకృష్ణ ఓట బాబా అని ఈ ఎలా రాస్తారు చెప్పండి. అలా నువ్వు సౌండ్ చేయలేకపోయావా? చేసావు. ఇప్పుడు మనం ఏం చేసాము? మనకు కావలసిన కొన్ని సౌండ్లకు మనం ఆకారాలు ఇచ్చుకున్నాం. ఇప్పుడు కా అనగానే నీకు ఒక ఆకారం గుర్తొచ్చింది. అదే హిందీలో ఇలా. కాబట్టి ఇప్పుడు సగుణము నిర్గుణము రెండు దే గో సైడ్, హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇది తెలియక కూడా చూస్తున్నాను మనం. విగ్రహారాధన మనకి రాదు. ఎవరైనా నువ్వు విగ్రహారాధన నుంచి దాని పైకి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. నువ్వు మొదటితోనే ఏమీ లేదు అర్చన చేయండి. ఏం చేస్తారు వాడు? ధ్యానం. నువ్వు ఇప్పుడు సగుణంలో నువ్వు ధ్యానానికి పనికి వస్తుంది. ఏం చేయొచ్చు? నువ్వు అనేక రకాలుగా చేయొచ్చు. ముందర అక్షరాలని ధ్యానం చేయి. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఆ రూపాన్ని ధ్యానం. అందుకే మనకి ఇది వచ్చింది, ఏది? అంగపూజ. రూప ధ్యానం అయిపోయింది. ఆ తర్వాత నువ్వేం చేస్తావు? ఈ కథలు ఇవన్నీ వచ్చాయంటే ఆయన లీలా వైపు కథల్ని ధ్యానం. ఆయన ఎలా వెళ్ళారు. ఇప్పుడు చూడండి, వశిష్ఠుడు ఇలా తిలకం పెట్టాడు అనగానే నువ్వు ఒక రాముడు, ఆ రాముడి ముఖంలో ఇలా తిలకం దిద్దడం. ఇది ఎందుకని? ఇది నీకు పరిచయం ఉన్నటువంటిది. నీకు పరిచయం ఉన్నది చెప్తే తొందరగా ధ్యానంలోకి వస్తుంది. ఇది ఏమీ లేకుండా ధ్యానం చేయమన్నావు అనుకోండి, చేయలేదు. ఆ తర్వాత నైనా ఇదే రూపం కాదునైనా ఈ కనిపిస్తున్నది రాముడు కాడు, మరెవరు? ఈ మొత్తం ప్రపంచం అంతా వ్యాధి. అందుకే ఆయన ఏం చేశారు? అందరికీ ఆయన కనిపించారు. ఆయన నిజంగా ఒకే రూపంలో ఉన్నాడు అనుకోండి, రాముడి రూపంలో ఇంతమంది కనిపించగలడా? నిర్గుణమైంది మాత్రమే అలా కనిపించగలరు. కాబట్టి సగుణము నిర్గుణము ఆర్ నాట్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
సగుణము నుంచే నువ్వు నిర్గుణం వైపుకి వెళ్తావు. అందుకని నీకేం చేశారు, ఈ శివలింగ ఆరాధన చేశారు. శివలింగం ఉందా, ఉంది, లేదా, లేదు. అందుకే ఎప్పుడు కూడా కొంచెం శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు కరచరణములతో ఉన్నటువంటి మూర్తి ధ్యానమున కంటే శివలింగ ఆరాధన ఒక మెట్టు ఎక్కువలో ఉంది. అంటే వెంటనే సగుణ సాకారంలో ఉన్నటువంటి వాళ్ళని తక్కువ చేసినట్టు కాదు. మీకు అది కుదిరే వరకు దీన్ని పట్టుకుని తీరవలసిందే. అది ఒకే రకంగా కొలది. ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలా సెంటర్స్ లో కూడా పెట్టేసి వాళ్ళు మీకు మెడిటేషన్ ఇవ్వమంటారు. నువ్వు చేయండి. ఏం నువ్వు మెడిటేషన్ చేసి చెప్పండి, వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి మెడిటేషన్. టెల్ మీ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ద మెడిటేషన్. ఇలా కూర్చొని మనసును చిక్కపట్టగలవా? అది అంత సాధ్యమైన పనేనా? సగుణ సాకారంలో నీకు తెలుసు కాబట్టి, నువ్వు చూస్తున్నావు కాబట్టి, ఆయనకి తిలకం పెట్టడం, ఆయన కిరీటం పెట్టడం, ఆయన పాదాలు ఊహించుకోవడం, ఆ పాదాలు కలగడం. ఇప్పుడు నీకు ధ్యానం తేలికెత్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా సగుణ సాకారంలో చేసేవాళ్ళు భక్తులు, వాళ్ళు భక్తులే, పై మెట్లో ఉన్నారు ఖచ్చితంగా. అయితే ఈ రూపాన్ని చూసి ఇది కూడా నాలాంటి రూపం అనుకున్నాడు రావణాసుడు. పైగా నాలాంటి రూపం అనుకున్నా పర్వాలేదు, నాకంటే తక్కువ అనుకున్నాడు. ఇక్కడ వస్తుంది సమస్య. చెప్పండి. జయ సగుణ నిర్గుణ రూప రూప అనూప భూప శిరోమణి. రూప అనూప భూప శిరోమణి. రూప అనూప భూప శిరోమణి చెప్పమ్మా. అర్థం చెప్పారు. అది అయిపోయింది కదా. నిరుపమ లావణ్య భూషిత. అది నిరుప లావణ్య భూషిత. నిరుపమ అంటే సాటి లేని సౌకుమార్య నీ దగ్గర. ఇప్పుడు నువ్వు ఎటువంటి రాజుల్లో కల్లా లలాట కిరీటం భూపభూష. రాజలలామ అంటే రాజుల్లోకెల్లా గొప్పవాడ. తర్వాత దశకంధరాది ప్రచండ నిశిచర ప్రబల కళా భుజ బలహనే. ఇక్కడ వరకు ఒకటి. అంటే దశకంధరుడు అంటే రావణుడు. తర్వాత చదువు దశకంధ. రావణాది ప్రచండ ప్రబల దుష్ట రాక్షసులను నీ బాహుబలముచే వధించితివి. అది నువ్వు ఏం చేశావంటే దశకంధుడు అటువంటి పరమ బలవంతుడు, తక్కువ కాదు. కరుడు గాని, దూషణుడు గాని, కుంభకర్ణుడు గాని, ఇటువంటి వాళ్ళని నీ బాహుబలంతో. అందుకే కదా ఆయన చెప్పింది, ఎవరు రెండవ సాటి దైవమైన లేడంచు బండన భీముడు. అయితే ఆయన ఆర్తజన బాంధవుడు, ఆయనకి రెండవ సాటి దైవం ఇక లేడు అని చెప్పారు. ఆయన తర్వాత అవతార నర సంసార భార బిభంజి దారుణ దుఃఖ దహే అంటే దారుణమైనటువంటి దుఃఖములు దహించువాడా. అంతేకాకుండా మానవ అవతారమును దాల్చి సంసార భారమును బాపి దారుణ దుఃఖాన్ని దహించి. ఇప్పుడు అది ఎలాగా? ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ రామాయణం నువ్వు చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. ఎందుకని నీకు అనుభవంలో ఉన్నది. ఏది కన్నదమ్ములు, కొట్లాట్లు, తోడు కోడళ్ళు, అత్తా కోడళ్ళు, ఇటువంటి నీకు అనుభవంలో. రెండోది నెక్స్ట్ ఒక్కడి నుంచి వచ్చేసి వీళ్ళు వెళ్ళడం, నడవడం. ఆ రాముడు వెనకాల ఈయన చక్కటి వేశారు. రాముడు తర్వాత సీత వెనకాల లక్ష్మణుడు. అదేమిటి? ఈయన భక్తుడు. మాయను దాటితే కానీ నీకు మాయ అధీనంలో ఉంచుకున్న శ్రీరాముడి కనపడి. ఇవన్నీ నువ్వు ధ్యానము చేస్తూ వెళ్ళు. నీ కన్నెదురకుండా అలా రామాయణం కదులుతూ వెళ్తుంది. అప్పుడేం దానికి మనసు దాన్ని పట్టుకుంటూ. మనసు ఏదైనా పట్టుకోవాలంటే దానికి ఆలంబన కావాలి కదండి. ఇప్పుడు నువ్వు చెట్టు ఎక్కుతున్నావు. చెట్టు ఎక్కేటప్పుడు ఎటువంటి చెట్టు ఎక్కగలుగుతావు? కొంచెం గుగ్గులు ఉండాలి.
అంటే అక్కడక్కడ హెచ్చు దగ్గర ఉంటే నువ్వు కాలు అక్కడ నున్నగా ఉందనుకో, నువ్వు ఇలా చెయ్యి కాలు పెట్టగానే సరిపోతుంది. అసలు మనసుకి జారిపోవడం చాలా అవసరం, దానికి అలవాటు. అందులో మరీ నున్నగా ఉందనుకో సరిపోతుంది. ఇలా 10 సార్లు జారిపోయింది, దానికి ధ్యానం చేయడం మానిపారేసి. అందుకని ఇన్ని షోడశోపచార పూజలు వచ్చాయి. ఎక్కడ నీ మనసు లగ్నమైన చాలు, నేను ముందరికి వెళ్ళిపోతాను. దాన్ని ఆలంబనగా చేసుకుని ముందరికి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు నైనార్ కథలు చూడండి. ధూపం ఇచ్చి ఒక ఆయన మోక్షాన్ని పొందాడు, నీరాజనం నుంచి ఒక ఆయన మోక్షాన్ని పొందాడు, ప్రవాహంలో నిలబడి ఒక ఆయన మోక్షాన్ని పొందాడు. అంటే ఇక్కడ ఏమిటిది? వాళ్ళకి ఒక్క ఉపచారం మీద వీళ్ళ పూర్వజన్మ వాసనల మూలంగా కొంత ఆసక్తి ఏర్పడుతుంది, ఇందులో అనుమానం లేదు. ఇప్పుడు కొంతమందికి ఆ నీరాజనం ఇస్తూ చూడండి చాలా ఇష్టం, చాలాసేపు ఇస్తారు నీరాజనం. కొంతమందికి మంత్రపుష్పం, కొంతమందికి అర్చన చక్కగా పువ్వు. నాకు తెలుసు ఒక ఆయన కేశవాయ నమః అన్నప్పుడు ఆ పువ్వు తీసుకుని నమః అంతే ఆగిపోయింది. మనం అలా చేయము. 10 నామాలు కూడా వాడు ఒకటి కూడా వేయడు. ఆయన వాళ్ళు చేసేవాడు సహస్రనామాలతో సహా తీసుకునేవాడు చక్కగా. శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః అని పైగా పెట్టడం కూడా ఒక చక్కగా అమర్చేవాడు. అంటే ఊరికి ఇలా వేసేయడం కాదు, క్రికెట్ బాల్ విసిరేసినట్టు వేసేవాడు కాదు. ఆయనకి మనసుకు నచ్చింది అంటే నువ్వు దాన్ని యూ నీడ్ నాట్ ఇమిటేట్ ఇట్. సరే నీకు నచ్చితే ఇమిటేట్ చేసినా తప్పేం లేదు ఇందులో. కాబట్టి ఈ ధ్యానం చేసినది అందుకని సగుణది. ఈ మొత్తం రామచరిత మానసులో ఇది ప్రాణప్రదమైనటువంటి ఘట్టాలు ఇక్కడ. ఎందుకంటే సగుణమునకు నిర్గుణమునకు సమన్వయపరచడమే రామచరిత మానసు యొక్క ప్రధాన ఉద్దేశం. అది సంగతి. చివరికి ఇది కూడా వస్తుంది ఈ కాకభుజనుడికి గరుడుకి మధ్యలో. జయ ప్రణత పాల దయాల ప్రభు అయ్యా నీకు జయము కలగ. ఎటువంటి వాళ్ళ ప్రణత? నీకు నమస్కరించినటువంటి వాళ్ళని నువ్వు పాలిస్తూ ఉంటావు, నువ్వు దయాళు ప్రభు. అదొండి ప్రణతార్తి నాశిని. ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళ ఆర్తిని పోగొడతావు. అది సంగతి. సంయుక్త శక్తి నమామహే, సంయుక్త శక్తి నమామహే. శక్తి అంటే శక్తితో కూడినటువంటి, అంటే జానకీదేవితో కూడినటువంటి నీకు నమామహే నమస్కారం చేస్తాం. హే ఓ శ్రీరామ, తమ విషమ మాయాబస సురాసుర నాగ నర అగ జగహరే అంటే చెప్పము. శ్రీహరి నీ దుస్తరమైన మాయకు వశులై దేవతలు నీ దుస్తరమైన మాయకు, అంటే దుస్తరము అంటే దాటలేని, మాటలేని మాయకి అందరూ లోను పడ్డారు. ఎవరు కాదయ్యా, దేవతలు వేసుకో, రాక్షసులు, మనుషులు, చరాచర జీవులందరూ కాల కర్మ గుణములచే నిండిన జనన మరణ రూప కాల కర్మ గుణములచే నిండిన జనన మరణ రూప భవాటవి. భవము అంటే పుట్టుగా సావు అనేటువంటి దాన్ని అనేటువంటి అరణ్యంలో రాత్రింబవళ్ళు పరిభ్రమిస్తారు. ఈ దీంట్లోనే పరిభ్రమిస్తారు. ఈ అడవిలో ఏం జరుగుతుంది? దారి తెలియదు. దీని అందరికి కానంటే నీ మాయ. ఎవరై అంటే అందరూ నీ మాయకులోనే పడ్డారు. అది సంగతి.
భవపంత భ్రమత భవపంత భ్రమత అమిత దివస అమిత దివస నిశికాల కర్మ గుణని భరే నిశికాల కర్మ గుణని భరే. చెప్పండి. ఇది ఇందులో జనన మరణ క్లేశములను అది జనన మరణ క్లేశములను దక్షుడమైన శ్రీరామ మమ్ము రక్షింపవు. అయ్యా, నువ్వు ఈ భవసాగరాన్ని భవరోగాన్ని నువ్వు హరించగలవు నువ్వు, కాబట్టి మనం రక్షించవచ్చు అని వేదము తర్వాత ఇంకొకటి ముందు ఒకటి, మీ కృపా దృష్టి ప్రసరించిన తాపత్రయం నుండి విముక్తులయ్యేది. ఎవరి నువ్వు చూస్తావు, ఎవరు నీ చేత చూడబడతారో వాళ్ళ తాపత్రయాలని, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక తాపత్రయాలు పోతాయి. జే నాథ్ కరే కరుణ విలోకి త్రివిధ దుఃఖతే నిర్భయే. చెప్పమ్మా. నాథ్ కరే కరుణ విలోకి త్రివిధ దుఃఖతే నిర్భయే. భవభేద ఛేదన ఇందాక చెప్పింది. భవభేద ఛేదన అంటే ఈ భవాన్ని ఛేదించగలిగినటువంటి దక్షుడివి నువ్వు, మమ్మల్ని రక్షించవయ్యా అంటారు. రామ నమ, అటువంటి రక్షుడు రామకు నీకు నమస్కారం. జే జ్ఞాన మాన విమత్త తవ భవహరణి భక్తిన ఆదరే. శ్రీహరి మిథ్యా జ్ఞానాభిమానవత్తులై భవహారిణి అయిన నీ భక్తికి నోచుకొనని వారు దుర్లభమైన పదవిని అంటే మానవ జన్మను పొందియు పదవి భ్రష్టులగుచుండగా మేము చూచుచున్నాము. దుర్లభమైనటువంటి మానవుడు, మానవ జన్మ రావడం కష్టం అండి. మనం అనుకుంటాం ఏదో వచ్చేసింది, ఎన్నో జన్మల తర్వాత వస్తుంది. అటువంటి దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, వేస్ట్ పదవి పోగొట్టుకుంటారు. ఎందుకని నీ భవహరణమైనటువంటి పుట్టిన తర్వాత కూడా నీ పేరు స్మరించకుండా పొడుతున్నారయ్యా. అది మేము చూస్తున్నాం, వేదములు చూస్తున్నాయి. దుర్లభ పదాదపి పరతహమ దేఖత హరి విశ్వాస కరి సబ్ ఆస పరిహరిదాస తవ జే హోయి రహే. పదవి భ్రష్టులగుచుండుట అదే ఆ పదవి భ్రష్టులను మేము చూచుచున్నాం, కానీ ఆశలన్నింటినీ త్యజించి నీపై విశ్వాసం ఉంచి వదిలేసి నీకు దాసులని వాళ్ళు కేవలం నీ నామజపం చేతనే బాగా గుర్తుపెట్టుకోండి. సోహం దాసోహం. సోహం అంటే ఏంటి? అదే నేను. దాసోహం అంటే ఏంటి? అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, నువ్వు ఉన్నావు. ఇది దాసోహం, ఇది చరణ భక్తి. రెండోది, మొదటిది ఏంటంటే జ్ఞానభక్తి. నువ్వు దాసోహంలో వెళ్ళేటప్పటికీ పోయి సోహం మిగులుతుంది. నువ్వు మొదటే సోహం అన్నావు అనుకో, అది కష్టం అవుతుంది. ఏది అది ఏది నేను అనేటువంటి దాంట్లో నువ్వు పెద్ద కన్ఫ్యూజ్ లో పడిపోతావు. ఇది కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఈ రెండు లైన్లు కలిపితే ఇక్కడ ఒక లైన్ అవుతుంది. विश्वास करी सब आशा परिहरिदासा तव जे होई रहे जपि नाम तवा विनु श्रम तरहि భవనాదసో సమరామహే. దాసులకు వారు కేవలం నీ నామ జపము చేతనే. కాబట్టి ఇక్కడ సోహం వేరు, దాసోహం వేరు. సోహం అంటే ఏం చెప్పాను నేను? మనకు కేవలం ఇది జ్ఞానం. ఇక్కడ చాలా మంచిది. ఖచ్చితంగా దాసోహం అంటే సోహం పై మెట్టు, అందులో అనుమానం లేదు. కానీ ఏమిటి అది? అహం కరచరణం ఉన్నటువంటి శరీరమా, ఆత్మ.
అది ఆత్మ నీది అయినప్పుడు అప్పుడు నువ్వు ఏ స్థితికి వెళ్ళిపోవాలి? ఆ బ్రహ్మగీట జన. నీలో ఏ చైతన్యం ఉందో పందిలో కూడా అదే చైతన్యం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ శోపాకే చా పండిత సమదర్శన. అది ఉందా మనకి? అక్కడ వరకు నీకెందుకురా బాబు? నువ్వు ఈ కేవలము ఇది ఇన్ని గంటలు ఇన్ని ఏవో చేస్తున్నావు కదా, ఇన్ని యాత్రలు అన్నీ చేసావు. ఈ కోపము ప్రేమ ఈ ద్వంద్వ నుంచి దాటగలివే, మిగతా అన్ని వదిలిపారేసి. ఒకడు నీకు మెంటలా అనగానే నీకు ఎంత కోపం వచ్చేస్తుంది. అబ్బా మీరండి గురువు గారు, మీరుండబట్టే మేము అప్పుడు మనం ఇంత పొంగిపోతాం. అంటే నువ్వు ఇక్కడ ఈ పొంగు కొంగుకి నువ్వు లోబడి ఉన్నావు ఇంకా ఇప్పటికి. ఇప్పుడు వాళ్ళు నిన్ను పెంచుకుంది ఎవరిని? ఖచ్చితంగా నీ శరీరాన్ని. ఇప్పుడు ఈ శరీరం నిర్జీవంగా పడింది అనుకో, అప్పుడు ఒక ఆయన వచ్చి ఆహా ఎంత గొప్పవాడు అనగానే ఆ శరీరం పొంగుతుందా? వీడండి ఎంత ఇబ్బంది పెట్టాడండి నన్ను అబ్బబ్బబ్బా అనగానే శరీరం పొంగిపోతుందా? మరి ఇప్పుడు ఉంది కదా నీకు. అంటే నువ్వు ఈ ద్వంద్వాన్ని దాటలేని నువ్వు సోహమని ఎలా అంటావు? ఆ స్థితికి వస్తే నువ్వు సేహం. ఏది రమణ మహర్షి ఆ స్థితికి నువ్వు నిజంగా వచ్చావు అనుకో. కానీ అయితే అది రావడం కాదు. అప్పటి వరకు నీ దాసులకి ఇవన్నీ వద్దయ్యా, నీ నామం ఒకటి చాలా. అది చేయగా ఏం జరుగుతుందంటే వాళ్ళు ప్రతి వాళ్ళలోని రాముని చూస్తారు. అది అంతా రామమయం. ఒక్కొక్క ఈయన అరిచింది అది రాముడే అనుకుంటాడు. ఈయన రాముడి కుక్కతో పోలుచా అంటే నీకు ఇక్కడే నీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇది కుక్క, ఇది పనికి మారింది, అయిపోయింది. ఇంకేం నీకు అంతారామం ఎక్కడొచ్చింది? అంతారామం రాలే కదా నీకు. ఎక్కడో అంటే అంతారా మయం నాలోకి వచ్చేసి అంతారా అన్ని నాకే రావాలి, ఎదుటివాడు నాశనం అయిపోవాలి. మనం ఎంతవరకు చూసామండి? గుళ్ళోకి వెళ్తామండి, వాడు నిన్ను తోసుకుంటూ ముందరికి వెళ్తాడు. గుళ్ళో కొట్లాడతారండి వీళ్ళు. ఇంకొక క్షణంలో మన స్పర్శడానికి వెళ్తూ ఒకసారి నేను వెళ్ళానండి మొన్న కాశీలో. రాత్రి 2:30, 3 ఎప్పుడో వెళ్ళాను. అక్కడ తెలుగు వాళ్ళు కొట్లాడుతున్నారండి. నేను అనుకుంటాను విశ్వనాథుడికి సుప్రభాత గీతి ఏ లెవెల్లో కొట్టాలండి అని అక్కడ ఉన్నానండి. ఆ గార్డు సెక్యూరిటీ వాడు అరిచాడు అశోక్ అన్నాడు. ఆయన వాడి చెప్పులు వీడియం పని చేస్తాడు. ఇందుకు ఏమిటంటే వాడు ముందర నుంచి విశ్వేష్ కాశీనే విశ్వేశ్వర హర్ కంకర్ మే శంకర్ హై అని చెప్తావు. నువ్వు మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి అది ముట్టుకుంటే గానీ నీకు ఎక్కడ దొరికిందండి? మనం వీఆర్ వెరీ కాంట్రడిక్టరీ, మనం వెరీ కాంట్రవర్షియల్ పర్సన్స్. మనం ఒకటి చెప్తాం, ఇంకోటి చేస్తాం. మరి హరి కంకర్ మే శంకర్ హై అన్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళలేదు. ఈ కొండ కంకర్ని ముట్టుకో, అదే శంకరుడు. ఇది ఎదటి వాడికి చెప్పడానికి మనకు వస్తుంది, మనకి మాత్రం అది వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి వాడు ఎవడు? అందులో ఉన్న చైతన్యం నీలో ఉన్న చైతన్యం ఒకటేగా. నీలో ఉన్న ఆ చైతన్యం ముట్టుకుంది అనుకో. వాళ్ళు అనుకున్నావు అనుకో, నువ్వు ఇక్కడి నుంచి కదలాల్సిన అవసరం లేదు. అది లేదు. కాబట్టి ముందర వీటి గుణాలను అలవరుచుకోవాలి. ముందర పూజకి ముందర ఇవన్నీ గుణాలను అలవరుచుకోవాలి. ఇవి అలవరుచుకోకుండా ఇప్పటికీ నీకు మనం నోరు తెరిచామంటే రెండే. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. గుండె మీద చెయ్యేసుకుని దమ్ముంటే చెప్పండి, రెండిటికే నోరు తెరుస్తాం. ఒకటి ఆత్మస్థుతి, 2 పరమేంత. నేనండి ఏం చేసాను నేను కూర్చున్నానంటే చండీ పారాయణ అలా చేస్తాను. నేను చేశాను ఇది 52.
వాడు నన్ను ఎంత మాట అన్నాడు తెలుసా, వాడు ఎంత వాడు అన్నది ఒకసారి, నువ్వు 10 సార్లు అనుకుంటున్నావు. వాడు ఎదవా అన్నాడు నేను ఒకటేసారి, వాడు నన్ను ఎదవా అన్నాండి, వాడు నన్ను ఎదవా అన్నాండి. నువ్వు 10 సార్లు ఎదవా అనుకుంటే తప్పలేదు, కానీ వాడు నిన్ను ఒక్కసారి ఎదవా అంటే తప్ప. అది సంగతి. ఇంత చెప్తున్నా, నన్ను బాగా చెప్తున్నాను, మీరు ఇప్పుడు లేచి ఏం సార్ ఏం ఎదవా బాగా చెప్పేవారా అనండి, నాకు ఎంత కోపం వస్తుంది. చెప్పడానికి చెప్పారు జనం, ఎందుకంటే మీరు వింటున్నారు, దీన్ని వినేవాడు ఒకడు దొరికాడని చెప్పారు. కాబట్టి ఆ స్థితి రావడం సోహం స్థితి అంత ఇది కాదు. కాబట్టి ముందర నువ్వు దాసోహానికి వెళ్ళు. ఆ దాసోహంలో కూడా ముందర ఆయన లక్షణాలు కొన్ని నేర్చుకో. కొన్ని అన్ని మనం ఎలాగో చేయలేము. రామాయణం చేస్తాం, మన సొంత అన్నతమ్ములతోనూ వాళ్ళతోనూ కొట్లాడుతూ ఉంటాం. ఇంకెందుకు రామాయణం? వాడు అన్యాయం చేశాడు కాబట్టి నువ్వు క్షమించాలి వాడిని. వాడు నువ్వు అన్యాయం చేసేవాడి. రామాయణంలో కుంభకర్ణుడు ఒక మంచి మాట అంటాడు. విభీషణుడు వచ్చి నమస్కారం చేస్తాడు. అంటే నేను ఏమని ఆశీర్వదించానయ్యా అంటే, చిరంజీవి అని ఆశీర్వదం అంటే నువ్వు ఎప్పటికో ఆ వరం పొందేశావు. కొన్ని జయీ భవ అందా అంటే నువ్వు నా శత్రు సైన్యంలో ఉన్నావు, అంటే నన్ను నేను ఎలా ఓడుకొట్టుకున్నాను అంటూ కుంభకర్ణుడు ఒక్క మాట చెప్పు విభీషణ. నువ్వు ఏ రాముడి దగ్గరికి వెళ్ళావో ఆ రాముడి భార్య కోసం లక్ష్మణుడు యుద్ధం చేస్తున్నాడు. నువ్వు నీ అన్నని వదిలేసి వెళ్ళిపోయావు. ఈ ధర్మమేనా? సరే, ఈ రావణాసురుడు అధర్మం చేశాడు, ఇవన్నీ పక్కన పెట్టారు. నువ్వు వాడిని క్షమించగలిగావా? కాబట్టి ఎదటి వాడు అంతా బాగానే ఉన్నప్పుడు నువ్వు ఇందులో నీ ఓదార్పు ఏముంది? ఇందులో నీ ఔదార్యం చూపించాల్సిన అవసరం ఏముంది? ఎదటి వాడు గట్టు తప్పినప్పుడు కూడా నువ్వు గట్టు తప్పనటువంటి వాడే మహాత్ముడు. గుర్తుపెట్టుకో, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అప్పుడు నీ యాసిడ్ టెస్ట్. అప్పటికి నువ్వు తప్పకూడదు. వాడు తప్పాడు, నేను తప్పాను, ఇంకేం నువ్వు తప్పేది? ఇవన్నీ ఊరికే నాటకాలు. దాట్స్ ఆల్. కాబట్టి రామా, నీ నామం చాలయ్యా. ఈ దాసోహం ఇవన్నీ వద్దు చర్చ. చెప్పమ్మా. అమ్మ నేను అర్థం చెప్పలేదు, మనం చదువు చెప్పు. నువ్వు ఎగరగొట్టమాక, నీ ఎగరగొట్టాను. శ్రీహరి మిథ్యా మానవ మత్తులైన అది శ్రీహరి మిథ్యాజ్ఞానం. ఈ మిథ్యాజ్ఞానం చాలా ముఖ్యమైనది. ఎక్కడెక్కడ అంటే మిథ్య అంటే ఏంటి? జ్ఞానము లాంటిది, జ్ఞానము కాదు. నీ అయినటువంటి వాళ్ళు అభిమానము మత్తులై భవహారి అయిన నీ భక్తికి నోచుకుని వారు దుర్లభమైన పదవిని, అది దుర్లభమైన పదవిని పొంది కూడా అది వాళ్ళు ఆ పదవి భ్రష్టులైపోతున్నారు. పదవి భ్రష్టులకు చూడటమేమో చూసాం, కానీ ఆశలన్నిటినీ త్యజించి నీపై, అది ఆశలన్నీ వదిలేసి నీపై విశ్వాసం, నీ మాద మాత్రమే విశ్వాసం ఉంచి నీకు దాసులకు వారు కేవలము నీ నామజపము చేతని ఎట్టి శ్రమ లేకుండా భవసాగరము ధరించి. బాగా గుర్తుపెట్టుకోండి, నీ నామం చేతనే ధరిస్తారు. నామం అన్నారు. దానికి ముందర 2 క్లాజులు చెప్పారు ఆయన. ఆశలన్నీ త్యజించి, అన్ని ఆశలు వదిలేయాలి. 2 నీ మీద పరమైన ఇది ఉంటే అప్పుడు రామనామాన్ని నిన్ను ధరింపజేస్తుంది. నేను రామనామం ధరింపజేస్తాను. రామ 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 అని నువ్వు ప్రతి ఆశపడుతూ నువ్వు విషయం ఏం చేస్తున్నానండి, గురుగారు చెప్పారు, ఇంకెక్కడ నేను ధరింపజేస్తుంది? ధరింపజేయదంటే బాగుండదు కాబట్టి నేను అంటలేదు. జయ చరణ శివ అజ. ఇంకో విషయం అండి, రామనామం మీద నీకు విశ్వాసం లేనప్పుడు నువ్వు రామనామం చేసినా లేదు, అది మన దాని పేరు మన ఐశ్వర్యరాయ్ జపం చేసిన 2 ఒకటే. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. మహా అయితే ఈ రామనామం కొంచెం ఏదైనా రావచ్చు.
అదే రామనామం చేసినా రశ్మికానామం చేసినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. నువ్వు రశ్మిక 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 అనుకుంటూ కూర్చున్నాను అనుకోండి, అది మన దాంట్లో 2 ఏం 2 అమ్మా? అర్జున్ సినిమా, అల్లూరి అర్జున్ సినిమా అమ్మా, పుష్ప. అది కాబట్టి నీకు విశ్వాసం ఉండాలి, ఈ నామం నన్ను రక్షిస్తుంది అని విశ్వాసం ఉండాలి. అది విశ్వాసం ఉండాలి, ఆశలు తెలియాలి, అప్పుడు నేను రక్షిస్తాను. చెప్పు. జయ చరణ శివ అజ అజ పూజ అంటే నీ పాదపద్మములను సాక్షాత్తు పరమశివుడు అజుడు అయినటువంటి బ్రహ్మదేవుడు నమస్కరిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. రజసుభ పరసి మునిపతిని అది ఇక్కడ ఇది చెప్పారు. ఇది నేను పర్సనల్ గా నాకు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆయన పాద పద్మ రేణువులు మునిపతిని మళ్ళీ తిరిగి పాద రేణువులు కాదు, ఆయన నుంచి వచ్చినటువంటి గాలి ఆల్య మహాపతి అటువంటి ఆయన్ని అది. ఎందుకంటే ఋషులు దేవతల పై స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఎందుకు అలా అంటున్నారు? మనం వింధ్య పర్వతం పెరిగిపోతే దేవతలు ఏం చేయలేకపోయారు, అగస్త్యుడిని వచ్చి బతిమాలారు. సముద్రములో రాక్షసులు ఉంటే దేవతలు ఏం చేయలేకపోయారు, మళ్ళీ అగస్త్యుడిని వచ్చి ప్రార్థన చేశారు. చాలా సందర్భాల్లో ఋషులు కాపాడారు. దేవతలు ప్రకృతి శక్తి ప్రకృతిని రక్షించలేనప్పుడు వాళ్ళు రక్షించిన ఋషులు. అంటే మంత్రం అంటే మళ్ళీ అదొక శక్తి స్వరూపం. శక్తి కనపడదు. తర్వాత నఖ నిర్గత త్రైలోక్య పావని సురసరి అంటే ఏంటి? నఖ నిర్గత, నీ పాద నఖముల నుంచి నిర్గత బయలుపడినటువంటి లోకపావని గంగా. ధ్వజకులిస అంకుశ కంజజుత బనఫిరత కంటక కినలహి. ఆయన పాదములకు కొన్ని ముద్రలు ఉంటాయి. ధ్వజము, వజ్రము, కులిశము, వజ్రం. ఆయన పాదములు వేస్తే ఆ పాద ముద్రలు ఉంటాయి. పదకంజ ద్వంద్వ ముకుంద రామ రమేశ నిత్య భజామహి. చెప్పము. నీ చరణములను పరమేశ్వరునకును బ్రహ్మకును పూజ్యములు. వాటి మంగళప్రద ధూళి స్పర్శ మాత్రమే గౌతమ మహర్షి ధర్మపత్ని అహల్య ఉద్ధరింపబడినది. ఆ పవిత్ర చరణ నకముల నుండి ఉద్భవించిన గంగా నది ఋషులచే గౌరవింపబడి ముల్లోకములలో పావనమనొచ్చుచున్నది. వజ్రాయుధము, ధ్వజము, అంకుశము, కమలము మొదలగు దివ్య చిహ్నములు పాదములకు వనభూములలో తిరుగుట వలన కంటకములు గుర్తులు ఏర్పడింది. అటువంటి వనభూములలో నువ్వు తిరిగావు, ఆ కంటకములు అంటే ముళ్ళు గుర్తు, ఆ గుర్తులు ఏర్పడ్డాయి. అట్టి పాదములను ఓ ముకుంద రమాపతి శ్రీరామ మేము సర్వదా భజించదము. సర్వదా నమస్కారం. అవ్యక్త మూలమనాది తరుత్వచ చారి నిగమాగమ బనే శటకంద శాఖా పంచ బీస అనేక వర్ణ సుమన గనే. ఈ సంసార వృక్షమునకు పరబ్రహ్మమైన ఈ సంసార వృక్షం అనేటువంటి పరబ్రహ్మమును, అదే ఊర్ధ్వమూలమదస్యాకం అశ్వత్థం ప్రాహురప్యే అని చెప్పినట్లుగా నీ స్వరూపం అవ్యక్తము. అంటే ఈ కనబడేది రూపం మా కోసం కనిపిస్తుంది. అవ్యక్తము, వ్యక్తము కానిది అంటే ఇంతవరకు బయలుపడలేదు. అది అనాది, అది ఇప్పటిది కాదు, ఎప్పటిదో. నువ్వు ఇలా ముందరికి వెళ్ళావు అనుకో, నువ్వు మీ నాన్న మీ తండ్రి అలా 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 నీకు కొంతవరకు వెళ్తా. అలా వెళ్ళిందనుక అది
ఏది నువ్వు ఆది అనుకుంటున్నావో ఆదికి ఆది. పరజుగల అమ్మ ఇంకా చెప్పు. అనాది ఇది ఇందులోకి వస్తాయి, ఈ దీంట్లోనే వస్తుంది. ఎందుకు నువ్వు చెప్పమ్మా. సెంటెన్స్ తర్వాత 2 లైన్లకు మీనింగ్ అది. ఓహో. ఫలజుగల విధి, ఫలజుగల విధి, కటు మధుర బేలి, కటు మధుర బేలి, బేలి, అకేలి, అకేలి, జహి ఆశితరహే, జహి ఆశితరహే, పల్లవత పూలత, పల్లవత పూలత, నవలనిత నవల సంసార, నిత సంసార, విటప నమామహే. విటప నమామహే. ఈ సంసార వృక్ష స్వరూపమునందు నీవే విరాజమానుడై అది ఉన్నావు. సంసారం అనేటువంటి విషవృక్షం దాంట్లో కూడా ఉన్నది. ఈ వృక్షములకు చతుర్విధ పురుషార్థములు 4 కవచములు. అది ఈ వృక్షములకు అదే అశ్వము ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురభ్యం శందాంసి యస్య పర్ణాన్ని యస్తం వేద సభ్యత. దీనికి 4 కొమ్మలు ఉన్నాయి. ఆ 4 కొమ్మలే ధర్మార్థ కామోక్షం. ఆ వృక్షము నువ్వే. అది ఇలా కిందకి వీళ్ళు పైకి ఉన్నాయి. దీనికి షడ్భావ వికారములు. దీనికి షడ్భావ వికారములు అంటే 6 భావాలు. మీకు ఇంతకు పోలు చెప్పానండి. పుట్టుట, తర్వాత పెరుగుట, తర్వాత బలమందుట, నెమ్మదిగా క్షీణించుట, నశించుట అని షడ్భావ వికారములు. తత్వములు, తత్వములు, శాఖలు, అసంఖ్యాకములైన భోగ్య వస్తువులు, పత్రములు, పుష్పములు, భోగము. కరెక్ట్గా పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఏ అశ్వత్థ వృక్షాన్ని గురించి చెప్పారో అదే ఈయన ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మోక్షము 2 ద్వివిధ ఫలములు. అది దీనికి ఫలం ఉంది, అది మోక్షం. ధర్మ మోక్ష రూప ఫలము మధురము. ధర్మ మోక్ష రూప ఫలం మధురము, శాశ్వతము. శాశ్వతము. అర్థ కామ ఫలము కటు. చూడండి, ఇది ఒక విచిత్రమైన వృక్షం. ఇప్పుడు మీకు వృక్షం ఉందనుకోండి, అయితే తీపి పళ్ళు వస్తాయి, లేదా పులుపు, లేదా ఏదో ఒక్క రుచిగల పళ్ళు ఇస్తాయి. కానీ ఈ సంసార వృక్షంలో ధర్మము మోక్షమేమో తీపి ఫలములు మంచివి. అదే అర్థకామములు అవి చాలా పులుపుగాను చాలా చేదుగాను. ఈ 2 ఈ వృక్షం నుంచి వచ్చినవే. మాయ అనేది లత ఈ జగద్వృక్షమునందు అంతటను అల్లుకొని మాయా అనే లత దీనికి చుట్టుకుని ఇది భగవంతుని ఆశ్రయించి తదధీనమున ఉండును. ఈ భగవంతుని ఆశ్రయించు. ఇది భగవంతుడు అధీనంలో. కాబట్టి నువ్వు మాయను జయించదానుకోకు, ఆయన కాళ్ళు పట్టేసుకో. అప్పుడు ఆయన్ని మాయని పక్కన పెట్టేస్తా. నీ అంతటి నువ్వు జయించాలనుకుంటే చాలా కష్టం. కష్టం కాదు, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. భగవంతునికి ప్రసన్నులైన వారు ఈ మాయను అధిగమించగలరు. అది భగవంతుణ్ణి ప్రసన్నుల. మీకు కాశీ రహస్యం అనే పుస్తకం ఇది ఉంది. అందులో 2 ఉన్నారు. ఒకడు నేను ధ్యానం చేసి సంపాదిస్తాను అని నర్మదా నదిలో సంపాదించేశాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇంకో అతను కాశీ వెళ్ళిపోయాడు. కాశీ వెళ్ళి కాశీలో శివలింగం చేసి ఆయన మోక్షం పొందేశాడు. ఈయన ఇక్కడ దర్బారా దగ్గర తపస్సు మంచి శక్తులు సంపాదించేటప్పటికీ అనేక రకాల ఆకర్షణలు ఇవన్నీ వచ్చాయి. ఎవరికి భ్రష్టుడు అయిపోయాడు. నరకానికి వెళ్ళి నరకంలో ఈయన కొనడం ప్రారంభించాడు. అంటే నేను చాలా బ్రీఫ్ కాదు. పెట్టేటప్పటికి ఈయన అనుకున్నాడు, ఒరే ఆ రోజున మీ ఇద్దరం బయలుదేరితే కాశీ వద్దు, నేను ఇక్కడి నుంచే సాంతిస్తానన్నాను. వాడేమైపోయాడు కాశీ అని అనుకున్నాడు. అప్పటి వరకు చాలా భయంకరంగా ఉన్నటువంటి నరకము ఉన్నట్టుండి చాలా ఆహ్లాదకరంగా అయిపోయింది. ఈయనకి దెబ్బలు తగలట్లా, వాళ్ళు కొడుతున్నారు కానీ నేను తగలట్లా. ఓ అంటలా. ఏమిటంటే కాశీ అనేటప్పటికి ఆ పుణ్యం మూలంగా కొంత చేశాడు కదా, ఈయనకి వచ్చేసింది. మళ్ళీ వెళ్ళి కాశీలో చేస్తాడు. అలా పెద్ద కథ అది, చదువుకోండి బాగుంటుంది. ఈ మాయా విస్తృతి నిత్య నూతనముగా జరుగుతూనే ఉంది. అది కాబట్టి ఇది మాయా విస్తృతి. నేను సాధించగలను అని నువ్వు అనుకున్నా అంటే నువ్వు సాధించలేవు సరికదా, నీ పతనమునకది హేతు అని వేదములు ఆగమములు పేర్కొనుచున్నవి. అని వేదములు ఆగములు. ఈ సంసార వృక్షమున నీవే విల్లసిల్లుచున్నావు. అది సంసార వృక్షం నువ్వే ఆధారం.
సంసార వృక్ష రూపుడమైన ఓ రామ నీకు నమస్కారం. జే బ్రహ్మ అజమద్వైత మనుభవగమ్య మనపరద్యావహి తే కహు జానహు నాదా హం తవ సగుణ జస నిత గావహి కరుణాయతన ప్రభు సద్గుణాకర దేవయః పరమాగహి మన వచన కర్మ వికార తజి తవ చరణ హమ అనురాగ పరబ్రహ్మను జన్మరహితుడు నీయు. అది పరబ్రహ్మ జన్మరహితుడు, అద్వైతుడు అంటే రెండు లేనటువంటి వాడు, మనసులకు గోచరము కాని వాడని, అనుభవం అంటే కేవలం అనుభవం వల్ల మాత్రమే తెలిసేటువంటి వాడని కొందరు భావించి అన్ని ధ్యానం చేస్తారు. అట్లు తలంచు వారిని తలంపనిండు, అట్లు తలంచు వారు సరే వాళ్ళ దారిలో వాళ్ళు ఉండండి, కానీ మేము మాత్రం నిత్యము నీ సగుణ వైభవులనే గానము చేయొచ్చు. అంటే వేదములు కూడా ఈయన సగుణ రూపాన్ని ఎక్కువ ఇచ్చారు. ఆయన్ని ధ్యానించలేము. ఇందాక చెప్పారు మనం ఇప్పుడు చెప్పానుకోండి, ఇవాళ కాదు రేపటికి కూడా కాదు అది, అవి ఇంతకు పూర్వం చెప్పినవే. కాబట్టి మాకు మీ సగుణ రూపం అంటేనే ఇష్టం. ఎందుకంటే సగుణ రూపంలో కొంత మీకు చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం పైగా కుదురుతుంది ఒక మూర్తి, అదేం తక్కువ కాదు అది. తర్వాత ఓ కరుణానిధి సద్గుణ రాశి ప్రభు నిర్వికారులమై త్రికరణ శుద్ధిగా సర్వదా నీ చరణములనే భక్తితో సేవించుచున్నట్లు వరములను కోరుచున్నాం. మేము ఒక వరం, మాకు నీ చరణముల మీద అచంచలమైనటువంటి భక్తిని ప్రసాదించు అడిగారు. తర్వాత దోహా చదవండి. మహాదేవ్ ఇక మిగతా చదువుదాం తర్వాత. ఇప్పటికే 8:02 అయింది. ఒక గంగా నది చదివేసి ఇవాళకి మనం తీసుకుంటాం. చెప్పండి. శారద గంగా నది. ఈయన అక్కడ వరకు వెళ్ళాడు, కాశీ వరకు వెళ్ళాడండి. నొక్కిరుడు కాశీ దాటి కాశీ గంగా వరకు వెళ్ళాడు. చెప్పాం. అయితే ఈయన ఎలా వెళ్ళాడో మనం ఈ రూట్ లోనే మా మిత్రుడు వెళ్ళాడని చెప్పాను. అసలు ఒకసారి మనం కూడా వెళ్ళాలండి, ఒక కారు తీసుకొని. మీరు ఎవరన్నా కారు ఇస్తే నేను వెళ్ళి వస్తాను. మేము అన్నప్పుడు ఒరే కారు అంటే మేము వెళ్తాం కదా, నువ్వు వెళ్తాను మా కారులో నువ్వు వెళ్తాను అనుకోవచ్చు. కాంచన్ చూశాట. ఏమిటది? కాంచన పంకజాత. కాంచనము అంటే బంగారం, బంగారం యొక్క అది. కాంచన పంకజాత అంటే బంగారు తామరల యొక్క విలసత్గంధ. అక్కడ ఈ ఆకాశ గంగలో బంగారు తామరలు ఉంటాయి. ఆ బంగారు తామర నుంచి విలసిచ్చినటువంటి గంధం అంటే సువాసనముల చేత, గంధము చేత గంధ అందము అంటే గంధ అందసారంగము అంటే ఆ పంకజములు ఆ కమలముల నుంచి వచ్చినటువంటి గంధము చేత, సువాసన చేత అంధ అంటే మత్తెక్కినటువంటి తుమ్మెదలు. ఇదేది అక్కడివి వాళ్ళ చేత గంధముల చేత మత్తెక్కు బాగా మత్తెక్కు ఉండి ఫేన అంటే నురుగు. ఫేన అంటే నురుగు. ఆ నురుగు అంచెత్తుంగ అంటే ఆఖరి భాగంలో, చివరి భాగంలో. తుంగ అంటే బాగా పైకి వచ్చినటువంటి ఎత్తైనటువంటి తరంగములు. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా గంగానది చూడండి, గంగానదిలో కూడా తరంగాలు వస్తాయి.
గంగా నది మంచి వేగంగా ఉంటుంది. అప్పుడు ఇట్లా కొన్ని తరంగాలు పైకి కిందకి వస్తుంది. ఆ తరంగములకు వచ్చేటప్పటికి అక్కడే పేన వస్తుంది. పేన అంటే నురుగు. ఆ తరంగం ఉన్నటువంటి వారినిధి అంటే సముద్రం యొక్క సీతాగాంతరంగ అభంగ అంటే సీత చలికొండ సీతాగ అంటే సీతాగ చలికొండ అంటే హిమాలయ పర్వతం యొక్క అంతరంగం అంటే మధ్య నుండి అభంగా అవిచ్ఛిన్నముగా అక్కడి నుంచి అక్కడ గంగోత్తరి నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ గంగా నది గురించి జాగ్రఫికల్ గా కూడా చూడాలంటే గంగా నది ఒక్కొక్క నదితో కలిసినది ఒక్కొక్క ప్రయాగ. గంగాను ఒక నదితో కలుస్తుంది, అది నందప్రయాగ. ఇంకో చోట కలుస్తున్నది కర్ణప్రయాగ. ఇంకో చోట కలుస్తున్నది సోనప్రయాగ. ఇంకో చోట ఇంకో నదితో కలుస్తుంది రుద్రప్రయాగ. ఇలా పంచప్రయాగాలు ఉన్నాయి. ఆఖరిది ప్రయాగ. ఇది ప్రయాగ రాజు. అక్కడ యమునా నదితో కలుస్తుంది. యమునా నదితో కలుస్తుంది. గంగా ఏ ఒక్కొక్క నది వచ్చి దీంట్లో కలవటము ఒక ప్రయాగ. అయితే ఈ గంగా నదిలో ఏంటంటే ఫస్ట్ భాగీరథి పుట్టింది. ఇది గంగోత్రి. అలా వచ్చింది. అలకానంద పుట్టింది. మనం అలకానంద వెళ్ళాము. ఇది కేదారేశ్వర్. ఈ రెండు వచ్చి ఎక్కడ కలుస్తాయంటే కరెక్ట్ గా దేవప్రయాగలో కలుస్తాయి. ఇటు అలకానంద, ఇటు భాగీరథి. ఈ మధ్యలో ఇటు భాగీరథిలో కొన్ని, ఈ అలకానందలో కొన్ని నదులు కలుస్తూ ఉంటాయి. ఈ రెండు ఫైనల్ గా దేవప్రయాగలో కలుస్తాయి. అక్కడి నుంచి దీని పేరు గంగా. అక్కడి నుంచి దీని పేరు గంగా. కరెక్ట్ గా అది హృషికేశికి కొన్ని కిలోమీటర్ల యువతలో కలుస్తుంది. మనవాడు ఒకడు ఆ దేవప్రయాగలో కింద వరకు వెళ్ళి అక్కడ స్నానం చేసి వచ్చాడు. మన సరస్వతి పుష్కరాలు. మేము అక్కడ వరకు వెళ్ళాం కానీ కిందకి వెళ్ళలేదు, కొంచెం సమయాభావం వల్ల. అక్కడికి వెళ్ళి కిందకి వెళ్ళే అవసరం ఉంది. ఆ సంగమ స్థానంలో మనం స్నానం చేయాలి. కాబట్టి అభంగ అంటే భంగము లేనిది, అన్డివైడెడ్. సీతాగాంతరంగభంగ రోమాంచ శ్వేత రోమాంచితములు. రోమాంచితము అంటే గగుర్పుడు వల్ల. స్వేద జల అంటే చెమట నుంచి పుట్టినటువంటి అశ్రుపూర జనక. అశ్రువులు అంటే కన్నీళ్లు. అశ్రుపూర కన్నీళ్లతో కూడినటువంటి జనక నీటి ప్రవాహం కలిగించినటువంటి జనక పుట్టించినటువంటిది. ఆత్మానంద అంటే ఆత్మానందము వల్ల తనకి తెలియకుండానే అశ్రుపూరములు నయనములు వచ్చేస్తే వస్తాయి. ఆ అశ్రుపూర జనక సపన్ మనో మంచాగ్రస్థిత. సపన్మన అటువంటి మంచాగ్రస్థిత యొక్క మనస్సు అనేటువంటి మంచ అంటే చివరి ఉన్నవాడు. మంచాగ్రస్థిత విశ్వనాథ పద అంటే విశ్వనాథము నుండి కొన్ని పదము. ఆ పాదముల యొక్క సమ్యక్ సంగన్ అంటే సమ్యక్ బాగా కలిసినటువంటి గంగా. అంటే విశ్వనాథుడు ఎటువంటి వాడు? ఇక్కడ ఆయన వివరించింది ఏది? విశ్వనాథుడు. ఆ విశ్వనాథుడిని కలిసినటువంటి గంగా నదిని ఈయన చూశాడు. కాంచన్
కాంచన పంకజాత విలసద్గంధాంధ సారంగ ఫేనాంచతుంగ తరంగ వారినిధి సీతాగాంతరంగాభంగ రోమాంచ స్వేద జలాశ్రుపూర జనకాత్మానంద సపన్ మనో మంచాగ్రస్థిత విశ్వనాథ పద సమ్యక్ సంగం గంగా. అది సంగతి. అటువంటి గంగా నదిని నేను చూశాను. చదువు. అది నది ఎందుకు పంకజములు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఆకాశం నుంచి వచ్చిన అక్కడ బంగారు పద్మాలు ఉన్నాయి. తర్వాత తత్ర సామాన్యస్య సతో నిబంధనం యథా నదీషు పద్మోత్పలాదీని జలాశయ మాత్రే అపి హంసాదయః యత్ర తత్ర పర్వతేషు సువర్ణరత్నాదికం చ రోమాంచ స్వేద జలశ్రుపూర. ఇవి హర్షమును వ్యభిచార భావమును వ్యభిచార భావమునకు అనుభవం. అంటే చాలా ఆనందముతో వచ్చినటువంటి అశ్రు, బాధతో వచ్చినవి కాబట్టి. తర్వాత దగ్గరకు వచ్చింది. అది తర్వాత ఈ విశ్వనాథ సమ్యక్ సంగం కోసం వచ్చింది. విశ్వనాథ సంగమం కోసం వచ్చింది. ఏ తల్లి? గంగా వచ్చి నెక్స్ట్ పద్యం ఏంటమ్మా? నెక్స్ట్ది కూడా శాబ్దంలో ఉండేది. రేపు నేర్చుకుంటాం. ఎందుకంటే బాగా ఉంది, బాగుంది. మళ్ళీ కొంచెం మీకు అసౌకర్యం కలిగించినందుకు క్షంతవ్యులం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ధూపమాగ్రపాలను ధూపమాగ్రాపయామి. 8:30 అయినట్టుంది. ధూపమాగ్రాపయామి. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువః సర్వచైతన్యరూపాం బుద్ధిం ప్రచోదయాత్. బ్రహ్మణే స్వాహ. మంగళమహానీరాజన దేవు.
మృత్యుంజయాయ రుద్రాయ ఆసీభవరోగహరీశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ శంభవే మృదేశాయ తే నమః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదగే రఘునాథాయ సీతాయ పతయే మంగళకర్పూర నీరాజనం నైవేద్యం నివేదయ ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవదావన హృదా వేదన జే నిజ తపకుతుప వేళగను వనగలిగే బ్రహ్మ విద్యోదన భిక్షణాదు హృదయం వనిడి పాత్రమునందు పెట్టవే ఆదరముప్పగ పునరయాచిత వృత్తిశ్వర స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీజాః బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ తేజోయం రోగరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయా పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు అధనాసదనాంతు జీవేమ శరదాం శతం సహకుటుంబం పరివారం సర్వే జనాన్ రక్షन्तు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు మహాదేవ మహాదేవ మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ 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 సార్ మహాదేవ 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 మేనా కేక్యూ మహాదేవ 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 గురువు గారు మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు మహాదేవ 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 నైనా చిరంజీవి మోద్గల్య క్షమించాలి, తమ ఫోన్ ఎత్తలేకపోయాను. మహాదేవ అది అదేం జరిగిందంటే ఈ రాలేదు, ఇవాళ ఆన్ కాలేదు, చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉండి అది ఇదైంది. సో అంటే క్యాలెండర్ ఈవెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది చేసేస్తే ఏమవుతుందంటే యూజర్స్ రిక్వెస్ట్ లేకుండా లోపల జాయిన్ అయిపోతారు. అది ఎండ్ అయిపోయింది జూన్ 30th కి. కొత్త ఈవెంట్ యాడ్ చేయాలి, అది క్రియేట్ చేశాను, అయిపోయింది. రేపటి నుంచి సమస్య రాదు. అది ఇందాక తులసీదాస్ గారి గురించి చెప్తున్నారు కదా. అవును. అయితే వాళ్ళు నార్త్ ఇండియాలో వాళ్ళు ఆయన గురించి ఏం చెప్తారంటే, ఈ బృందావనం వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఒక ఆచారం ఉందన్నమాట. ఏంటంటే ఈ వీళ్ళకి బండారా అని చెప్పి చేయిస్తారు. సన్యాసులకి బృందావనం అన్నం పెట్టిస్తే ఎట్లాంటి పాపమైనా పోతుంది అక్కడ, అది నమ్మకం. సో వాళ్ళకి అన్నం పెట్టించిన తర్వాత నిష్కారణంగా, అంటే కారణం ఏమి లేకుండా వాళ్ళకి నమస్కారం చేసి ఆ భోజనం పెట్టించిన వాళ్ళు ఏమని అడుగుతారంటే, అయ్యా క్షమించండి అని అడుగుతారట. ఇట్లా చేస్తే గనక ఏ పాపమైనా సరే పోతుంది అని వాళ్ళ నమ్మకం. అదే. అయితే ఈ వచ్చిన సన్యాసులు అక్కడ పెట్టిన ఆహార పదార్థాల్లో పాయసం ఉంటే గనక తప్పకుండా వాళ్ళ దగ్గర ఒక పాత్ర తెచ్చుకుని దానిలో పోసుకుని తీసుకుని వెళ్తారు తప్పనిసరిగా. ఓహో మహాదేవ. అక్కడ అది ఒక ఆనవాయితీగా వస్తోంది. మహాదేవ. అయితే ఒకసారి తులసీదాస్ గారు వెళ్ళారట. వెళ్ళి ఇట్లా చేస్తుంటే ఆ పాయసం వడ్డించి ఆయన పాత్ర ఏది అన్నట్ట. ఈయన పాత్ర తెచ్చుకోవాలా, అటు ఇటు చూశాట.
అక్కడే ఎవరో వదిలిన పాద రక్ష బూటు టైప్ లో ఉంటుంది కదా, షూ టైప్ లో, అట్లాంటి పాదరక్ష ఒకటి పట్టుకుని దీనిలో పోయి అన్నట్ట. అంటే అతను తిట్టాట, ఏంటది, అది చెప్పుల్లో ఎవరైనా ప్రసాదం పోసుకుంటారా అన్నట్ట. నీకు ఏదైతే నీకెందుకు, బృందావనములో ఒక పాద రేణువు ఉండే శక్తి నీకు తెలియట్లేదు. ఒక చిన్న రేణుకు కూడా ఎంతో శ్రీకృష్ణుడికి ఉన్నంత శక్తి ఉంటుంది. ఇప్పుడు నువ్వు వస్తున్నావు కాబట్టి నువ్వు పోసేదాకా నేను వదలను, నువ్వు దీంట్లోనే పోయాల్సిందే అని పట్టుదలకు పోయాట తులసీదాస్ గారు. అది అక్కడే ఉన్న ఒక నాభాదాస్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన గురించి ఏం చెప్తారంటే ఆయన బ్రహ్మ యొక్క అవతారం అని చెప్తారు. మహాదేవ అంటే ఇప్పుడు మనం భాగవతంలో తమరు చెప్పారు కదా, పిల్లల్ని మాయం చేసేసాడు బ్రహ్మ. శ్రీకృష్ణుడు ఏంటి, పరమాత్మ ఏంటి, పిల్లలతో ఆడుకోవడం ఏంటని ఆయన పదవి పోయిందిట. శ్రీకృష్ణుడిని వేడుకుంటే శ్రీకృష్ణుడు చెప్పాట, తర్వాత రాబోయే కలియుగంలో నువ్వు నా భక్తుడిగా పుట్టి నా భక్తుల యొక్క చరిత్ర రాయి అని చెప్పారట. మహాదేవ అట్లా వచ్చిన ఆయన నాభా గోస్వామి అని ఒక ఆయన. ఆయన చూశారట ఇది. ఆయన చూసి తులసీదాస్ దగ్గరికి వచ్చి చెప్పారట, అందుకని నీ కథకి శ్రీరాముడు, హనుమంతుడు మొదలగున్న వారందరూ వచ్చి నీ కథని వింటారు, ఇవాళ నీ దర్శనం అయింది, నా జన్మ ధన్యమైంది స్వామి అని అన్నట్ట. అంటే కాళీ ఆ ధూళి యొక్క, అంటే రాముల వారి పాద ధూళి అని ఇందాక చెప్పారు కదా, అది వినంగానే ఇది గుర్తొచ్చింది అనమాట. మహాదేవ్ 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 మహాదేవ్. అంటే ఇవాళ చేసిన తప్పుకి ఒక ప్రాయశ్చిత్తం. మీ ఫోన్ ఎత్తలేదు కదా. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. గురువారం జయంతి తులసి గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కారాలు. పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ్. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ కన్నప్ప. మహాదేవ గురుగారు. ఇది ఆఫ్ చేస్తాం.